గ్రామీణ స్థాయి నుంచి గాంధీ భవన్ వరకు ఉన్న మహిళా నాయకురాళ్ళమందరం కలిసి మంచిగా ఆటపాటలతోటి ఈరోజు ఇక్కడ బతుకమ్మ నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, వచ్చిన తెలంగాణలో మన ప్రభుత్వంలో మన గాంధీ భవన్లో మహిళలందరూ మీరు మంచిగా సంతోషంగా బతుకమ్మల్లో ఆడుకోండి అని వాళ్ళు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఒక కుటుంబంలో, ఒక వీధిలో, ఒక ఊర్లో అయితే అక్కడి వరకే జరుపుకుంటాం. కానీ ఇక్కడ అన్ని కులాల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు, అన్ని ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళం అందరం కలిసి బతుకమ్మ జరుపుకోవడం అనేది అది మరీ ప్రత్యేకత ఉంది. బతుకమ్మలో ఒక్కొక్క రంగురంగు పువ్వులను ఎట్లా వేసినామో ఆ పువ్వుల్లాగే మేమందరం కూడా ఇక్కడ సమైక్యంగా సమైక్య జీవన విధానాన్ని తెలియజేసే విధంగా ఈరోజు బతుకమ్మ ఆడుకోవడం జరిగింది. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కానివ్వండి, మహేష్ అన్న గారు కానివ్వండి, మీ మీడియాకు కానివ్వండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈరోజు ఇంతమంది మహిళలు బతుకమ్మ ఆడుతుంటే ఈ సంతోషాన్ని సోనియా గాంధీ గారు కూడా వారు కూడా అక్కడ నుండి ఢిల్లీ నుండి కూడా చూస్తున్నారు. నేను ఇచ్చిన తెలంగాణలో నా గాంధీ భవన్లో మా మహిళలు ఎంత ఆనందంగా బతుకమ్మ ఆడుకుంటున్నారు అని మేడం గారు కూడా చాలా సంతోషపడతారు. గతంలో పాలకులు బతుకమ్మను అది కొందరికీ చెందిన విధంగా దాన్ని చూపించారు. కానీ బతుకమ్మ కొందరిది కాదు, అందరిది. బతుకమ్మ బహుజనులది, సబ్బండ వర్ణాల బతుకమ్మ. ప్రధానంగా బతుకమ్మ చీరల విషయంలో విమర్శలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఆడలేక మధ్యలో ఓడినట్టు వాళ్ళు చెయ్యలేంది ఈరోజు మేము చేసి చూపిస్తున్న దానికి ఓర్చుకోలేక, వాళ్ళు మాట్లాడడానికి దిక్కు దివానా లేక ఈరోజు ప్రజాపాలన మంచిగా జరుగుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతలేదు. బతుకమ్మ గౌరవాన్ని కూడా దించుకునేలాగా వాళ్ళు విమర్శించదలుచుకున్న దాన్ని పాటల రూపంలో బతుకమ్మను వక్రీకరించడము అనేది వాళ్ళ నీచ సంస్కారానికి నిదర్శనం అనుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు విపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా బతుకమ్మను అగౌరవపరచలేదు, బతుకమ్మని ఇట్లా వక్రీకరించలేదు. కానీ గతంలో ఉన్న పాలకులు ఈరోజు బతుకమ్మను ఆ రకంగా వక్రీకరిస్తున్నారు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా గమనిస్తున్నారు వాళ్ళు చేసే విధానాన్ని. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో, ఏదైతే మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారో, మహిళల సంక్షేమానికి ఆడబిడ్డలకు అండదండగా రేవంత్ అన్న, మహేష్ అన్న ఉంటామని మాట ఇచ్చారు. అదే రకంగా ఉంటున్నారు. తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాల కోసం, బహుజనుల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.